కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళికి బంపర్ ఆఫర్ న్యూస్ అండి. పెద్ద న్యూస్ అని చెప్పుకోవాలి. దీపావళికి ముందే మోదీ ప్రభుత్వం నుంచి బంపర్ గిఫ్ట్. ఇక నుంచి వారికి పీఎం ఆవాస్ యోజన ప్రయోజనం కూడా కలుగుతుందని చెప్తున్నారు. దాని విషయంలోకి వెళ్తే లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అర్హత నియామకాలలో ప్రభుత్వం పెద్ద సవరణలు చేసిందండి. ఇప్పుడు ఈ పథకం ల్యాండ్లైన్ ఫోన్, బైక్ మరియు ఫ్రిడ్జ్ వంటి సౌకర్యాలు ఉన్నవారు కూడా 15,000 వరకు నెలవారీ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులు కూడా ఈ యొక్క పథకంలోకి నిరభ్యంతరంగా చేర్చబడతారని చెప్తున్నారు. దరఖాస్తుదారులు అర్హులుగా పరిగణించబడతారని కూడా చెప్తున్నారు. మునుపటి నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడు ఒక నెలవారీ ఆదాయం 10,000 ఉంటేనే ఈ పథకానికి ఎలిజిబిలిటీగా చెప్పేవారు. అతనికి బైక్ కలిగి ఉంటే ధృవీకరణ సమయంలో అతను పథకానికి అనర్హుడని ప్రకటించబడింది. తర్వాత ఈ ముఖ్యమైన పథకం కూడా ప్రయోజనాలను కోల్పోతారండి. ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందాలనేదే ఈ సవరణ చేయడం వెనుక ఉద్దేశమని, మునుపటి కఠిన నిబంధనల కారణంగా అనేక నిరుపేదలు కుటుంబాలు పథకం నుండి కోల్పోయారని, కొత్త నిబంధనలు అమలు తర్వాత ఈ సౌకర్యాలు ఉన్నప్పటికీ పథకం యొక్క ప్రయోజనాలను పొందగలుగుతారని చెప్తున్నారండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ కింద ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు 3 విడతల్లో 1,20,000 అందజేస్తారు. మొదటి విడత 70,000, రెండవ విడత 40,000, మూడవ విడత 10,000గా నేరుగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని చెప్తున్నారండి. ఈ మొత్తాన్ని గృహాలను నిర్మించడానికి లేదా పునర్నిర్మించడానికి ఉపయోగించబడుతుందని చెప్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మరియు కుటుంబాలకు శాశ్వత పైకప్పులను అందిస్తుంది. ఈ సవరణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందండి. డిఆర్డీఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దయారాం యాదవ్ ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. కొత్త నిబంధనలు అమలులో ఇప్పుడు బైక్, ల్యాండ్ ఫోన్ లేదా ఫ్రిడ్జ్ వంటి సౌకర్యాలు ఉన్నా కూడా దరఖాస్తుదారుడు ఈ పథకాలను ప్రయోజనాలు పొందగలుగుతారని చెప్తున్నారు. ఈ మార్పు పేద కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనర్హత గురించి చింతించకండి, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఈ మార్పుతో మరిన్ని నిరుపేద కుటుంబాలు శాశ్వత గృహాలు లభించేలా చూడాలని, తద్వారా వారి జీవన శైలిని మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తుందట.